మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఆణిముత్యాలు. ఈ వారం ఆణిముత్యాలు శీర్షికన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు పంపిన ఆణిముత్యాల మూట విప్పుకుందాము. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం ఉత్తరాఖండ్లోని గంగోత్రి. కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముని పూర్వీకులు అయినటువంటి సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాశుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అది గంగాసాగర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. కాంబోజ్ రాజ్యం ఇరాన్. శ్రీరాముని ముత్తాత రఘుమహారాజ్ సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది. రక్షస్థలం. రావణుడు తన 10 తలలు నరికి శివుని పూజించి వరాలు పొందిన చోటు లాంగుకో, టిబెట్, చైనా. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు గోకర్ణ, కర్ణాటక. సీతాదేవి భూమిలో లభించిన చోటు బీహార్లోని సీతామరివా. మిథిల సీతాదేవి పుట్టినిల్లు జనక్పూర్, నేపాల్. కోసల దేశం రాజధాని అయిన అయోధ్య నుంచి నేపాల్లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం. దశరథుడు ఉత్తరకామేష్టి యాగం చేసిన స్థలం ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్. సరయూ నది ఈ నదీ తీరంలో అయోధ్య నిర్మితమై ఉంది. అయోధ్య, సాకేతపురం. శ్రీరాముని జన్మస్థలం. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం అయోధ్య, ఉత్తరప్రదేశ్లో. తాటకవధ బీహార్లోని బక్సర్. అహల్య శాప విమోచన స్థలం అహిరౌలి, బీహార్. కుశనాథపురం విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం ఉత్తరాఖండ్లోని గంగోత్రి. కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముని పూర్వీకులు అయినటువంటి సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాశుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అది గంగాసాగర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. కాంబోజ్ రాజ్యం ఇరాన్. శ్రీరాముని ముత్తాత రఘుమహారాజ్ సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది. రక్షస్థలం. రావణుడు తన 10 తలలు నరికి శివుని పూజించి వరాలు పొందిన చోటు లాంగుకో, టిబెట్, చైనా. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు గోకర్ణ, కర్ణాటక. సీతాదేవి భూమిలో లభించిన చోటు బీహార్లోని సీతామరివా. మిథిల సీతాదేవి పుట్టినిల్లు జనక్పూర్, నేపాల్. కోసల దేశం రాజధాని అయిన అయోధ్య నుంచి నేపాల్లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం. దశరథుడు ఉత్తరకామేష్టి యాగం చేసిన స్థలం ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్. సరయూ నది ఈ నదీ తీరంలో అయోధ్య నిర్మితమై ఉంది. అయోధ్య, సాకేతపురం. శ్రీరాముని జన్మస్థలం. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం అయోధ్య, ఉత్తరప్రదేశ్లో. తాటకవధ బీహార్లోని బక్సర్. అహల్య శాప విమోచన స్థలం అహిరౌలి, బీహార్. కుశనాథపురం విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం ఉత్తరాఖండ్లోని గంగోత్రి. కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముని పూర్వీకులు అయినటువంటి సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాశుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అది గంగాసాగర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. కాంబోజ్ రాజ్యం ఇరాన్.
శ్రీరాముని ముత్తాత రఘుమహారాజ్ సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది. రక్షస్థలం రావణుడు తన 10 తలలు నరికి శివుని పూజించి వరాలు పొందిన చోటు. లాంగుకో, టిబెట్, చైనా. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు గోకర్ణ, కర్ణాటక. సీతాదేవి భూమిలో లభించిన చోటు బీహార్లోని సీతామరివా. మిథిల సీతాదేవి పుట్టినిల్లు జనక్పూర్, నేపాల్. కోసల దేశం రాజధాని అయిన అయోధ్య నుంచి నేపాల్లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం. దశరథుడు ఉత్తరకామేష్టి యాగం చేసిన స్థలం ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్. సరయూ నది ఈ నదీ తీరంలో అయోధ్య నిర్మితమై ఉంది. అయోధ్య, సాకేతపురం. శ్రీరాముని జన్మస్థలం. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం అయోధ్య, ఉత్తరప్రదేశ్లో. తాటకవధ బీహార్లోని బక్సర్. అహల్య శాప విమోచన స్థలం అహిరౌలి, బీహార్. కుశనాథపురం విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్. ఇంతవరకు మనం రామాయణమునకు సంబంధించినటువంటి ప్రదేశాల గురించి విన్నాం కదా. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాల గురించి విందాం. పూర్వజన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది పూజ. అభీష్ట ఫలాన్ని ఇచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది అర్చన. అనేక జన్మలలో చేసిన పాపాలన్నీ పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం. ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది. నెమ్మదిగా మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది, సాధకుని తరింపచేస్తుంది స్తోత్రం. ఇంద్రియ సంతాపాన్ని మనసుతో నియమింపచేసేది ధ్యానం. దివ్య భావాలు కలిగించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కలుగజేసేది దీక్ష. అభిషేకం చేయిస్తే సకల పాపాలు పోయి శుభాలు కలుగుతాయి. అహంకారం పోగొట్టి పరాతత్వాన్ని అందిస్తుంది. తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుంచి రక్షించేది మంత్రం. అఖండ శక్తిని ఈ మంత్రం ఇస్తుంది. ఆసనం ఆత్మసిద్ధిని కలిగిస్తుంది, రోగాలను పోగొడుతుంది. క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులు కలిగించేది ఆసనం. పరివారంతో కూడిన పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగిస్తుంది తర్పణం. ఇప్పుడు మనం కొన్ని నిజాలు విందాం. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. మనం గెలిస్తే మనం ఏమిటో మన వాళ్ళకు తెలుస్తుంది. మనం ఓడిపోతే మన వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది. మన జీవితాన్ని నిర్దేశించేవి మనం చేసే పనులు, మన పనులను నిర్దేశింపచేసేవి మన ఆలోచన విధానం. గొప్ప ఆలోచనలు చేసేవారే గొప్ప పనులు చేయడానికి పూనుకుంటారు. వారి వల్లే సమాజంలో మార్పు వస్తుంది. అధమస్థాయి ఆలోచనలు చేసేవారు తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, సమాజానికి నష్టం కలిగిస్తారు. మీ జీవితం మారాలి అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి మళ్లించవచ్చేమో కానీ పెదవి దాటిన మాట బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్లించలేడు. క్షేత్రం ఎరిగి విత్తనం వేస్తే మంచి మొక్క వస్తుంది, మహావృక్షమవుతుంది. అలాగే అర్హత కలవానికి దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. నిలకడలేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం వచ్చినప్పుడు
నిన్ను బలిపశువులు చేసి వెళ్ళిపోతారు. జీవితంలో 3 మజిలీలు. మొదటి మజిలీ 58 నుంచి 65 సంవత్సరాల మధ్య. మీరు పనిచేస్తున్న వ్యవస్థ, సంస్థ నుంచి దూరంగా జరుగుతారు. మీరు ఎన్ని విజయాలు సాధించినా, ఎంత శక్తివంతులైనా ఒక మామూలు మనిషిగా మాత్రమే మిగిలిపోతారు. మీరు ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు, చెలాయించిన పెత్తనం మీ బుర్రలోంచి తొలగించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోరు. రెండవ మజిలీ 65 ఏళ్ల నుంచి 72 ఏళ్ల వరకు. ఈ వయసులో సమాజం మిమ్మల్ని నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది. మీ మిత్రులు, సహోద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు గతంలో పనిచేసిన చోటు కూడా మిమ్మల్ని గుర్తించే వారి సంఖ్య కూడా పలచబడుతుంది. నేను అప్పట్లో అలా ఉండేవాడిని, ఒకసారి ఏం చేశారో తెలుసా అని ఎవరితోనూ చెప్పకండి. మీ తరువాతి తరం ఆ విషయాలు పట్టించుకోరు. మీరు బాధపడకూడదు. మూడవ మజిలీ 72-77 సంవత్సరాల మధ్య. ఈ మజిలీలో మీకు ఎందరు సంతానం ఉన్నా, మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా, మీరు మీ జీవిత భాగస్వామితోనో లేక ఒంటరిగానో మాత్రమే మిగిలిపోతారు. కుటుంబం మీ నుంచి దూరంగా జరుగుతూ ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్మల్ని పలకరిస్తే అది మీ మీద ప్రేమ, అభిమానం, గౌరవంగా భావించండి. ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళ్తారని కోపగించుకోకండి. వారు ఊపిరి సల్పని పనుల్లో ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. చివరి మజిలీ 77 ఏళ్ల తర్వాత ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింపచేస్తుంది. అందుకోసం విచారించవలసిన అవసరం లేదు. జీవిత చరమాంకంలోకి ప్రవేశించామని గుర్తించండి. శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి. కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదని, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకు గల కారణాలు అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారము, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవటం, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవటం, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర నెట్వర్క్ ప్రోగ్రాంల్లో మునిగిపోవటం, ఎక్కడ ఉన్నా సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు, కానీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలియదు వాళ్ళకి. చిన్న చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో దూరంగా ఉంటున్నారు. అది కూడా ఒక చాలా పెద్ద కారణం. ఎవరో ఒకరి నోట దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోతూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవటం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతూ ఉండడంతో పిల్లలు పెళ్ళి అంటేనే భయపడుతున్నారు. పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరి ఇష్టానికి వారన్నారు. మంచి మాట చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ. అది తెలియకపోవటం మరో కారణం. మానవ సంబంధాలు, సున్నితత్వం మర్చిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను చెప్తే చెయ్యాలి, అదే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళి పలకరించడం లేదు, మోయడానికి నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదేమో. మన దగ్గర ఏముంది అని ఆలోచించకంటే మన కోసం ఎవరున్నారు
అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది. మీకు విసుగ్గా ఉన్నా, కోపంలో ఉన్నా ఇలా చేయండి. మీకు విసుగ్గా ఉన్నప్పుడు నడకకు వెళ్ళండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు నడవండి. ఎదుటివారిపై కోపం వచ్చినప్పుడు అరవకుండా ఒక 100 అడుగులు వేయండి. సృజనాత్మక ఆలోచనల కోసం ప్రకృతిలో వ్యాహ్యాలకి వెళ్ళిరండి. గజిబిజి ఆలోచనలతో స్పష్టత కావాలి అంటే ఒక 10 నిమిషాలు నడవండి. నడకను తక్కువగా అంచనా వేయవద్దు. అది ప్రభావవంతమైన వ్యాయామం. మంచి విషయాలు విన్నాం కదూ. వచ్చే వారం మరికొన్ని విషయాలతో మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.